వెతలు తీరును, కృపలు దొరుకును, సాటి లేనిది యేసుని నామం. యేసునామమే మధురం, మదిలో తలచిన ధన్యం. యేసునామమే మధురం. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు సహకారము ఇచ్చిన కుటుంబం యేసే పరిష్కారం ప్రొడ్యూసర్ గారు, మా నాన్నగారు కారుపాటి జెరమియా స్వామిదాస్ గారు, మా తల్లిగారు ఎర్రగుంట సరోజిని గారు, కీర్తి శేషురాలు ఎర్రగుంట సరోజిని గారు, రిటైర్డ్ నర్సింగ్ సూపరింటెండెంట్ గ్రేడ్ 2 జ్ఞాపకార్థం ప్రతి మాసము 17వ తారీఖు 3 సంవత్సరాలుగా ప్రతి మాసం 17వ తారీఖు ఎపిసోడ్ అమ్మ జ్ఞాపకార్థం నాన్నగారు సహకారం ఇస్తున్నారు. మా కుటుంబంలో మా పెద్దక్క గారు, మా నాన్నగారు ప్రతి మాసం మినిమం 2 to 3 ఎపిసోడ్స్ సహకారం ఇస్తారు. అలాగే నా కంప్లీట్ పోషణ బాధ్యత నా కుటుంబ సభ్యులే తీసుకున్నారు. ఐ డిడ్ నాట్ డిపెండ్ అపాన్ ద సండే ఆఫరటరీ ఆఫ్ మై చర్చ్ ఆర్ ఫ్రమ్ ఎనీ శాలరీ ఫ్రమ్ మై ఆర్గనైజేషన్ బిగ్ అసోసియేషన్. సిన్స్ లాస్ట్ 27 years దిస్ ఈస్ గోయింగ్ ఆన్. 27 సంవత్సరాల్లో ఎన్నడూ కూడాను ఆర్గనైజేషన్ నుంచి కానీ చర్చ్ మీద కానీ వచ్చే ఆఫరేటరీ వాడుకొని కానీ జీవనోపాధికి అనలే. వన్ సైడ్ మై వైఫ్స్ ఎంప్లాయ్మెంట్ అండ్ ద అదర్ సైడ్ మై ఫ్యామిలీ సపోర్ట్. కనుక ఇది నా సాక్ష్యంగా మీ ముందు ఉంచాను. ఎందుకంటే మై ఫ్యామిలీ స్టూడ్ బిహైండ్ మీ ఇన్ మై మిషన్. ఇట్స్ ద ప్రివిలేజ్ అనౌన్స్మెంట్. కాబట్టి మా కుటుంబాలన్నింటి కొరకు మీరు ప్రార్థన చేయాలి. ఇంకో సంవత్సరం పాటు యేసే పరిష్కారం బైబిల్ ముగించడానికి నేను టైం తీసుకుంటాను అని అనుకుంటున్నాను. ప్రభువు నాకు ఆయుష్ ఇచ్చి పరిస్థితుల్లో ఆయన అనుకూలపరిచి ఆయన చిత్తమైతే ఇంకో 1 yearలో 3rd సైకిల్ అయిపోతుంది. 4th సైకిల్ చేయాలా వద్దా అంటే ఇంకో 10 ఏళ్ళు పడుతుంది. దాని కొరకు ఇంకా ఎప్పుడైతే ఆలోచన లేదు. ఇది నా మిషన్ రిపోర్ట్. మీరు ప్రార్థించాలి. హంగర్ రిలీఫ్ డైలీ ప్రాజెక్ట్ 600 మందికి 6 సెంటర్స్లో ప్రతి మధ్యాహ్నం భోజనం పంపిస్తున్నాను విశ్వాసంతో. ఏలియా పథకం లాగా వెడుతోంది అది. డే టు డే ఇజ్రాయలైట్స్ మన్నా లాగా ఎవ్రీడే పోతోంది. 100 days కంప్లీట్ అయ్యాయి. ఎవ్రీడే 13,000 rupees ఎక్స్పెండిచర్తో. ఏ రోజుకు ఆ రోజు ప్రభు సహాయంతో ముందుకెళ్తున్నాం. ఇవన్నీ కూడా ఇప్పుడు వింటున్న మీకే కాదు, ఈ సీడీ ఎప్పుడు భవిష్యత్తులో ఎవరు ఎక్కడ చూసినా కూడా ఇది ఒక విట్నెస్ కావాలా. గాడ్ ఈజ్ అలైవ్. దేవుడు సజీవుడు, నిన్న నేడు నిరంతరం ఒకటిగా ఉన్నవాడు. ఇది ప్రజలకు తెలియాలి. అందుకు ఈ 2 నిమిషాలు సమయాన్ని 3 నిమిషాల సమయాన్ని నేను మీకోసం తీసుకున్నాను. ప్రార్థన చేస్తాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. సేవకునిగా రక్తహస్తాలతో ఈ దినం నీ ఎదుట నిలిచిన నేను ప్రార్థిస్తున్నాను. నేనేమై ఉన్నానో అదంతా నీ ఉచిత కృప. నాకు కలిగిన సామర్థ్యం నువ్వు ఇచ్చిందే ప్రభు. ఈ దినం ఎపిసోడ్ అమ్మ పేరిట నాన్నగారు సహకారం ఇచ్చారు. మీ దాసుని ఆశీర్వదించండి, దీర్ఘాయుష దయచేయండి. నా మిషన్ సపోర్టర్స్ కూడా, నా ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కూడా దీవించండి. ప్రత్యేకంగా హంగర్ రిలీఫ్ ప్రాజెక్టులో అనేక మంది భాగస్తులు అవటానికి సహాయం చేయండి. ఇంకా వేల మందికి, లక్షల మందికి ఆహారం ఇచ్చే స్థాయికి క్రైస్తవ సంఘం ఎదుగుటకు కృప చూపించమని ప్రార్థిస్తున్నాం. నేటి వాక్య ధ్యానం ద్వారా మాతో మాట్లాడండి. యేసు నామమున వేడుచున్నాము తండ్రి, ఆమేన్.
ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో దేవుని విధానాలు మానవ విధానాలకు 100% భిన్నంగా ఉంటాయి. ఈ లోకములో ఎవరికి ఘనత, ఎవరికి పేరు, ఎవరికి ఆధిక్యత? అన్నీ ఉన్నవారికి, విద్య ఉన్నవాడికి, సంపద ఉన్నవాడికి, ఉద్యోగం ఉన్నవానికి, ధనమున్నవానికి, ఆధిక్యతలు ఉన్నవానికి ఆధిక్యత గొప్ప. కానీ ఇవన్నీ వదులుకున్న వానికి మరింత ఆధిక్యత. అది దేవుని లెక్క. దేవుని లెక్కలన్నీ కూడా లోకం యొక్క లెక్కలతో పోలిస్తే వ్యత్యాసంగా కనిపిస్తాయి. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 9-10 వచనాల్లో అందుచేతను అని వ్రాశాడు. దేర్ఫోర్, అందుచేతను, దేర్ఫోర్ అన్నప్పుడు వెనక కనెక్షన్ అర్థం చేసుకోవాలి. ఎందుచేతను? ఆయన తగ్గించుకున్నందుచేతను, ఆయన రిక్తునిగా చేసుకున్నందుచేతను, ఆయన మనుషుని పోలికగా పుట్టినందున, ఆయన దాసుని స్వరూపం ధరించుకున్నందున, ఆయన మనుషుని ఆకారంలో కనపడినందున, ఆయన మరణం పొందినంతగా విధేయత చూపించినందున. ఇవేమిటండి? వీటన్నింటి వలన ఆయనను పరలోకమందున్న వారిలో కానీ, భూలోకమందున్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతివాని మోకాలును ఆయన నామమున వంగునట్లు, ప్రతివాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకొనున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను. అర్థమైందా? తగ్గించుకుంటే పైనామం ఏమిటి? కిరణ్ బేడి అనేటువంటి ఒక ఐపీఎస్ మహిళ, రిటైర్డ్ మహిళ, ఫస్ట్ ఐపీఎస్ ఇన్ ఇండియా, ఆవిడ ఉమెన్ ఐపీఎస్ ఇన్ ఇండియా. ఆవిడ ఇప్పుడు మనకు ఒక రాష్ట్రానికి గవర్నర్గా ఉన్నారు. మనకి కేంద్ర పాలితాలు ఉన్నవి కదా, ఈ కేంద్ర పాలితాల్లో ఆవిడ గవర్నర్గా ఉన్నారు. గవర్నర్గా ఆవిడ ఉండి ఆవిడ ఒక చెత్త ఏరుకునే అమ్మాయిలాగా నటించినప్పుడు ఇళయరాజా గారు ఆ యొక్క మ్యూజిక్ ఇచ్చి పిక్చరైజేషన్ చేశాడు. జాగ్రత్తగా వినాలి. అది పిక్చరైజేషన్. వాస్తవంగా ఆవిడ చెత్త ఏరుకునే ఆవిడ కాదు. ఆ చెత్త ఏరుకునే కాన్సెప్ట్కి దిగొచ్చింది చూశారు ఆవిడ. అది ఇన్ రియాలిటీ చెత్త ఏరుకుంటే ఒక స్టేట్ గవర్నర్ స్టేటస్లో, ఒక రిటైర్డ్ ఐపీఎస్ ఫస్ట్ ఉమెన్ స్టేటస్లో ఉండి ఆవిడ ఆ చెత్త ఏరుకుంటున్న దృశ్యం ఉంది చూశారు. అది బహిరంగంగా, బాహ్యంగా, వాస్తవంగా జరుగుంటే లోకం ఆవిడ ఏమంటుంది? నేను ఇంకో మాట చెప్తాను. ఏమంటుందని ప్రశ్న నుంచి ఇంకో మాటకు వెళ్తున్నా, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. 3 మార్లు ఎమ్మెల్యేగా పనిచేశాడు, సొంత ఇల్లు లేదు. ఇంకా ఆర్టీసీ బస్ కొరకు బస్ స్టాప్లో ఎదురు చూస్తున్నాడు అని ఒక ఎమ్మెల్యే ఫోటో వేశారు. డస్ ఇట్ మీన్ దట్ ఎమ్మెల్యే అయితే పెద్ద పెద్ద భవనాలు కట్టుకోవాలి అనే? చెప్పండి. ఇవాళ మీరు చూడండి, ఒక ఎమ్మెల్యేనే కాదు, ఒక మినిస్టరే కాదు, ఒక ఎంపీయే కాదు, ఒక పాలిటీషియనే కాదు, ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ కాదు, ఎవరికి వాళ్ళు వారి ఆదాయ పరిమితులను మించి 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 ఆస్తులు, ఇళ్ళు, పొలాలు అన్నీ కలిగి ఉంటున్నారు. ఇవాళ వాస్తవం, ఇది కాదంటానికి ఎవరికి చాలు. మరి ఆ ఎమ్మెల్యే ఏమీ లేకుండా ఉన్నాడంటే ఏంటి? మ్యాన్ ఆఫ్ వాల్యూస్. ఆయన కుటుంబం అంతా కూడా పనులు చేసుకుని బతుకుతున్నారు.
అబ్దుల్ కలాం గారు మనకు రాష్ట్రపతిగా పనిచేశారు. మిస్సైల్ మ్యాన్ ఆయన బిరుదు. ఆయనకి 33 డాక్టరేట్లు ఉన్నాయి. ఆయన ఇస్రోకి చైర్మన్గా చేశాడు. గొప్ప సైంటిస్ట్. భారతదేశాన్ని బలపరిచిన శాస్త్రవేత్తలు ఆయన ప్రధానుడు. అట్లాంటి ఆయన అన్నగారు ఇంకా సైకిల్ షాప్తోని బ్రతుకుతున్నాడు రామేశ్వరం, తమిళనాడులో. ఆయన చనిపోయినప్పుడు వాళ్ళ స్వగ్రామం తీసుకెళ్తే దే డిడ్ంట్ హ్యావ్ ఓన్ హౌస్. మరి ఏమంటారు దాన్ని పట్టుకొని? ఇవాళ లోకంలో హీనంగా చూస్తారు అట్లయితే. కానీ దేవుడు చెబుతున్నది, ఎవరు తగ్గించుకున్నారో వారిని హెచ్చిస్తాడు, ఎవరు దీనులై ఉన్నారో వారిని హెచ్చిస్తాడు, ఎవరు విధేయులయ్యారో వారిని హెచ్చిస్తాడు, ఎవరు తమను తాము విసర్జించుకున్నారో, తృణీకరించుకున్నారో వారిని హెచ్చిస్తాడు. దిస్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ గాడ్. ఇదే దేవుడు ఒక మనిషిని హెచ్చించడానికి ఆధారం. యేసుక్రీస్తు ప్రభు పరలోకమందున్న వారిలో కానీ, పరలోకంలో ఉన్నారు. పరలోకములో దేవదూతులు ఉన్నారు, కెరూబులు ఉన్నారు, శరాపులు ఉన్నారు, 24 పెద్దలు ఉన్నారు, వేల కొలది కోట్ల కొలది దేవదూతలు ఉన్నాయి. మరి వీళ్ళందరిలో కంటే కూడా పైనామాన్ని అనుగ్రహించాడు. ద నేమ్ ఎగ్జాల్టెడ్. జీసస్ ఇస్ ద నేమ్ ఎగ్జాల్టెడ్ బై గాడ్. భూమి మీద ఎంతోమంది ఉన్నారు, 830 కోట్లు ఉన్నారు, కానీ ఆయనకున్న నామం ఎవరికి లేదు. యోహాను 14:14 ప్రభువే స్వయంగా చెప్పారు, నా నామమున మీరు నన్నేమి అడిగినా చేస్తానన్నారు. నా నామమున మీరు నన్ను ఏమి అడిగినా చేయుదును. తండ్రి చేస్తాడు నా నామాన్న మీరు అడిగితే అన్నాడు యోహాను 14. యోహాను 15 మీరు నా యందు మీరును నా మాటలు మీ యందు నిలిచి ఉండిన మీకేది ఇష్టం అడగండి అది చేస్తానన్నాడు. కనుక ఆయన నామమునకున్న ప్రాధాన్యత, మీరు ఈ నామముననే రక్షణ పొందవలను, ఆకాశం ఉందన కానీ భూమి మీద కానీ భూమి కింద ఉన్న ఏ నామమున మీరు రక్షణ పొందలేరని చెప్పి హెబ్రీ గ్రంథకర్త చెప్తున్నాడు. దిస్ ఈస్ ద ఓన్లీ నేమ్. జీసస్ ఈస్ ద ఓన్లీ నేమ్. దిస్ ఈస్ ద ఓన్లీ నేమ్ టువర్డ్స్ ద గాడ్. దేవునికి మానవునికి మధ్య ఉన్నటువంటి ఒకే ఒక్క కోడ్ నేమ్ జీసస్. ఎందుకు దేవుడు అంతగా హెచ్చించాడు ఆయన్ని? ప్రతి వాని మోకాలు యేసు నామాన వంగిపోతుంది అన్నాడు. పాత నిబంధనలో కూడాను ప్రతి మోకాలు ఆయన పేరును వంగుతుందని అన్నాడు యెహోవా దేవుని గురించి. ఇక్కడ యేసుని గురించి అదే చెబుతున్నాడు. ద వన్ హూ revealed as Jehovah in the Old Testament, the same God revealed as Jesus in New Testament. యెహోవాగా పాత నిబంధనలో ప్రత్యక్షతకు వచ్చిన ఆయనే క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తుకు వచ్చాడు. అందుకనే ఆయన నామము అన్ని నామముల కంటే పైనామము అని చెప్పబడింది. అన్ని నామముల కంటే పైనామం. దేవుని నామానికి స్తోత్రం కలుగును. ప్రియమైన మిత్రులారా, స్నేహితులారా, దేవుని బిడ్డలారా, యేసు యొక్క నామము పేరిట పాప క్షమాపణ ఉచితముగా ప్రకటించబడుతున్నది. యేసుక్రీస్తు యొక్క నామము ఉచ్చరించినప్పుడు అపవిత్రాత్మలు పరిగెత్తి పారిపోతున్నాయి. యేసుక్రీస్తు ప్రభు యొక్క నామములో ఉచిత పాప క్షమాపణ, యేసుక్రీస్తు యొక్క నామములో అధికారము ఉన్నది. ఈ నామము మనకు రక్షణార్థమైనటువంటిది. ప్రతి మోకాలు ఆయన నామాన్ని వంగిపోతుంది, ప్రతి నాలుక ఆయన స్తుతిస్తుంది, ప్రతి నాలుక ఆయన స్తుతిస్తుంది. ఆఫ్టర్ ద జడ్జిమెంట్ పాపులు అగ్నిగుండమునకు తరలిపోతారు. నూతన భూమి నూతన ఆకాశం పైన ప్రతి నాలుక ఆయనను స్తుతిస్తుంది. తండ్రి అయినటువంటి మహిమ దేవుణ్ణి
మహిమార్థం యేసుక్రీస్తు ప్రభువు అని ఒప్పుకుంటారు. ప్రకటన గ్రంథం ప్రకారం మనం చూస్తే 1వ అధ్యాయంలో 7వ వచనంలో అంటాడు, ప్రతి వారు ఆయనను చూచి రొమ్ము కొట్టుకుందరు. ఎందుకు రొమ్ము కొట్టుకుంటారు? ఎందుకు రొమ్ము కొట్టుకుంటారంటే, అయ్యో మాకు ప్రకటించబడిన ఈ యేసుక్రీస్తేనా నిజమైన దేవుని కుమారుడు, నిజమైన రక్షకుడు, మేము నెగ్లెక్ట్ చేశాము, మా ఫేట్ ఎవరితో చెప్పుకోమని రొమ్ము కొట్టుకొని ఏడుస్తారు. నేను భారతదేశం గురించి ఎక్కువగా ప్రార్థిస్తున్నాను. 130 కోట్ల ప్రజలు. I compare the population of India with the population of Nineveh in the Bible, Ashur country. అషూరు రాజ్యానికి ముఖ్య పట్టణమైనటువంటి నినివే పట్టణము 1,20,000 మంది ప్రజలు. దేవుడు ఆ 1,20,000 మంది ప్రజల కొరకు కన్నీరు కార్చినటువంటి వాడుగా కనపడతాడు, ఆలోచించినటువంటి వాడుగా కనపడుతున్నాడు. వారి రక్షణార్థమై యోనాను పంపిన వాడుగా కనపడుతున్నాడు, క్షమాపణ ఇచ్చిన వాడుగా కనపడుతున్నాడు, సువార్త ప్రకటన అవకాశం ఇచ్చిన వాడుగా దేవుడు కనపడుతున్నాడే. అక్కడ 1,20,000, ఇక్కడ 120 కోట్లు. 1000 ఎక్కడ, కోటి ఎక్కడ? 1000 ఎక్కడ, కోటి ఎక్కడ? ఆలోచించండి. 120 కోట్ల మంది ఇంకా ప్రభువులోకి రాలేదు. ఇంకా ప్రభువులోకి రాకుండా ఇండియాలో ఉన్నారు. వారందరి రక్షణ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. మీరు కూడా ప్రార్థన చేయాలి. ప్రతి వాని మోకాలు ఆయన పేరట వంగాలి, ప్రతి వాని నోరు ఆయన స్తుతించాలి, పొగడాలి, ప్రభువుని ఒప్పుకోవాలి. అది జరిగి తీరుతుంది, అందులో ఏ సందేహం సమస్య అక్కర్లేదు. ఆయన ఉద్దేశించినది ఏది కూడా నిష్ఫలం కానేరదని మనం అందరం తెలుసుకోవాలి. దేవుడు ఏం చేశాడట? ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామానికి పైనామాన్ని ఆయన అనుగ్రహించాడు. The name of the Jesus is above all the names in the world, in the universe, in the heaven, in the Hades. అన్ని నామాల కంటే గొప్ప నామం. ఈ నామము మనుషులకు రక్షణ కలుగజేసింది. ప్రియమైన సహోదరుడు, యేసు అనేటువంటి నామము దేవుడు హెచ్చించి, అధికముగా హెచ్చించి, ఈయన దేవుని కుమారుని ఒప్పుకునేట్లు, ప్రభువు అని ఒప్పుకునేట్లు చేస్తుంది. భూలోక రాజ్యములన్నీ కూడా ఆయనను రాజుగా స్వీకరిస్తారు. ప్రపంచమంతా ఆయన క్రింద 1000 ఏళ్ల పాలనలో ఉండబోతాను ప్రభువు అని ప్రతి వారు ఒప్పుకుంటారు. ఈ 1000 year రీఇన్వెంట్లో భూమి మీద ఉన్న మానవులందరూ కూడాను యేసే ప్రభువు అని ఒప్పుకుంటారు. అపవాది తొలగించబడి పాతాళములో బంధించబడి 1000 ఏళ్ళు ఉంటాడు. ఆ కారణం చేత భూమి మీద యేసును ప్రభు అని ఒప్పుకుంటారు. దిస్ ఈస్ గోయింగ్ టు బి హ్యాపెన్. నూతన ఆకాశం, నూతన భూమిలో ఆ ప్రభువును ఒప్పుకుంటారు. 1000 ఏళ్ల పాలనలో ఈ భూమి మీద ఆ ప్రభువును ఒప్పుకుంటారు. ఇది వాస్తవమైన సంఘటన. దేవుని యొక్క అధికారము క్రీస్తు వశం. అందుకే ప్రభు అన్నారు మత్తయి సువార్త 28వ అధ్యాయం చివరి వచనాల్లో, భూమి మీద నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉంది. భూమి మీదట యేసుక్రీస్తుకు సర్వ అధికారము ఇయ్యబడి ఉన్నదట. సర్వాధికారి అయినటువంటి ప్రభువు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. కనుక సర్వాధికారము కలిగినటువంటి దేవుని చేతుల్లో మనం ఉన్నాము. దిగులు లేదు, చింత లేదు, ఏమాత్రం కూడా విచారించాల్సింది లేనే లేదు. యేసుక్రీస్తు ప్రభు ఎన్నడూ నిన్ను విడిచేటువంటి వాడు కాడు. వన్స్ యూ రిలేటెడ్ విత్ హిమ్ బై ఫెయిత్, హీ నెవర్ లీవ్స్ యూ. హీ నెవర్ లీవ్స్ యూ. ప్లీజ్ రిమెంబర్, ప్లీజ్ రిమెంబర్, హీ నెవర్ లీవ్స్ యూ. ఆయన ఎన్నడూ నిన్ను విడిచిపెట్టడు. హీ కాంట్ డూ దట్.
ఆయన నిన్ను విడిచిపెట్టలేడు. ఎందుకంటే హీ డైడ్ ఫర్ యూ, నీకోసం చనిపోయాడు, రక్తాన్ని చిందించాడు, వెల చెల్లించాడు, నీ కొరకు అగ్నిగుండాన్ని భరించాడు, సహించాడు. నిన్నెందుకు వదిలిపెడతాడు? కాబట్టి ఇట్టి ప్రభువును మనం కలిగి ఉన్నందున మనము ధన్యులమే. కనుక మనం యేసు నుండి నేర్చుకోవాల్సింది ఏమిటంటే, హెచ్చించబడవలను అనగా తగ్గించుకొనవలెను, దీనులము కావాలను. దీనులం కావాలి మనం. ఎంత దీనత్వం వస్తే అంతగా దేవుడు వాడుకుంటాడు. సౌలు పౌలుగా మారిపోయాడు. సౌలు ఆధిక్యతలు గలవాడు, పౌలు చిన్నవాడు అని అర్థం. లిటిల్ వన్, పౌలు అంటే లిటిల్ వన్. తనను తాను తగ్గించుకున్నాడు. రిక్తుడిగా యేసు చేసుకున్నట్టుగా పౌలు కూడా తనకున్న సమస్తాన్ని విసర్జించుకున్నాడు. తన ఆధిక్యతలన్నీ నష్టముగా ఎంచుకొని విసర్జించుకున్నాడు. కనుక దేవుడు ఎవరిని హెచ్చిస్తాడంటే దీనులను హెచ్చిస్తాడు. పెంట కుప్పల మీద నుండి దీనులను పైకి లేవనెత్తగలిగినటువంటి దేవుడు మనకున్నాడు. దీన్ని మనం విస్మరించకూడదు. 12వ వచనం, కాగా నా ప్రియులారా, దేర్ ఫోర్, అగైన్ దేర్ ఫోర్, మరలా దేర్ ఫోర్ అంటున్నాడు. అందుచేత కాగా నా ప్రియులారా, మీరెల్లప్పుడూ విధేయులైన ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోను వణుకుతోను మీ సొంత రక్షణను కొనసాగించుకొనండి. దేర్ఫోర్ మై బిలవ్డ్, యాజ్ యూ హ్యావ్ ఆల్వేస్ ఒబేడ్, సో నౌ not only as in my presence but much more in my absence. Not only as in my presence but much more in my absence. Work out your own salvation with fear and trembling. With fear and trembling. భయముతో వణుకుతో మీ రక్షణను కొనసాగించండి. రక్షణ కోల్పోము కదా అని నిర్లక్ష్యం ఉండరాదు. భయముతో కొనసాగించాలి. ఒక వజ్రముల మూట మీ చేతికిస్తే దానిని భయముతో వణుకుతో ఎట్లా కాపాడుకుంటారు? ఒక విలువైనటువంటి దాన్ని మీరు ఎట్లా కాపాడుకుంటారు? భయభక్తులు కలిగి వణుకుతో కాపాడుకుంటారు. పోగొట్టుకుంటే వాడు అంత గొప్ప దొరుకుతుందా? కాబట్టి మనము పోగొట్టుకోలేని రక్షణను కూడా మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి, నిర్లక్ష్యం చేయకూడదు. ఎరిగి పాపము వైపు కూరుకొని పోకూడదు. మన యొక్క సహజ స్వభావం మనల్ని పాపం చేయటానికే ప్రేరేపిస్తుంది. యాజ్ ద బీ ప్రొడ్యూసెస్ ద హనీ, ద హ్యూమన్ బీయింగ్ ప్రొడ్యూసెస్ ద సిన్. నో అదర్ ఆల్టర్నేటివ్. ఒక తేనెటీగ ఏ విధముగా అయితే తాను తన యొక్క ఉత్పత్తిన తేనె ఇస్తుందో, మానవుడు తన ఉత్పత్తిన పాపాన్ని ఇస్తాడు. ఇది అల్టిమేట్ వన్. మనం గుర్తెరగాలి. సహోదరుడా, సహోదరి, ప్రతి మానవుడు రక్షణను నిర్లక్ష్యం చేయకూడదు. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుంటావు? మూర్ఖులకు ఈ తరము వారికి వేరే రక్షణ పొందండి. మూర్ఖులకు ఈ తరము వారికి వేరవ్వండి, రక్షణ పొందండి. మూర్ఖులు సజీవమైన దేవుణ్ణి సమాధుల్లో వెతికే స్థితి, సజీవుడైన దేవుణ్ణి సృష్టిలో వెతికేటువంటి వారు. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకుంటారు. వక్ర జనాంగము, మూర్ఖ జనాంగం, దేవుని ఎరుగని జనులుగా ఉండిపోతున్నారు. వాక్యం జ్ఞాపకం చేస్తోంది, రక్షణను జాగ్రత్తగా కాపాడుకొని కొనసాగించుకోండి. రక్షణను కొనసాగించుకోవాలి. రక్షణ పొందినాము, కొనసాగిస్తున్నాము, రక్షణలో ముగిస్తాము. అల్టిమేట్ శాంక్టిఫికేషన్ ద్వారా మనం రక్షణలో ముగింపుని పొందుతాము.
We will receive the salvation when he comes to this world. ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు మనం ఆయన యొద్దకు వెళ్ళుట ద్వారా రక్షణ పొందుతున్నాము. అది విశ్వాసం ద్వారా ఇప్పుడే కలిగి ఉన్నామనే నమ్మకం చేత జీవిస్తున్నాము. సహోదరుడు, సహోదరు, కనుక నీవు నేను రక్షణను భయభక్తులతో కొనసాగించుకోవాలి. నీ హృదయము నిన్ను కుడి ఎడమల లాగకుండా నీ దృష్టి క్రీస్తుపై కేంద్రీకరించబడి ఉండాలి. Do not divert your focus from Jesus Christ. యేసుక్రీస్తు నుండి నీ దృష్టిని మరల్చబాకు, పడిపోతావు. పేతురు నీళ్ల మీద నడుస్తూ నడుస్తూ గాలి వైపు చూచాడు. యేసు వైపు చూచుట మానినప్పుడు మునిగిపోయాడు. ఈ స్పిరిచువల్ లైఫ్లో యేసయ్య వైపే చూడాలి. విశ్వాసాన్ని కర్త, దాన్ని కొనసాగించేవాడు ఆయనే. ఆయన వైపే చూడాలి. మనం పందెంలో గెలుస్తాం. ఎందుకంటే ఎందుకు మీరు రక్షణలో కొనసాగాలి, ఎందుకు భయపడాలి, ఎందుకు వణుకుతూ ఉండాలి అని అంటే, మీరు ఇచ్చయించుటకును కార్యసిద్ధి కలుగు చేసుకున్నటకును తన దయా సంకల్పం నెరవేరుటకాయ మీలో కార్యసిద్ధి కలుగు చేయవాడు దేవుడే. ఎందుకనగా రక్షణ ఎందుకు వణుకుతో భయముతో కొనసాగించాలనగా, మీ జీవితంలో కార్యసిద్ధి కలుగు చేసే దేవుడు ఉన్నాడు. మీ జీవితంలో కార్యసిద్ధి కలుగజేసుకోవటానికి, ఇచ్చయించుటకు, దయా సంకల్పం నెరవేరటానికి దేవుడు మీకు తోడుగా ఉంటాడు. మీకు ఆయనే నెరవేరుస్తాడు. ఆ కార్యసిద్ధిని ఆయనే నెరవేరుస్తాడు. మనం గుండె ధైర్యంతో ప్రభువుని వెంబడించాలి. నిండు విశ్వాసంతో దేవుణ్ణి వెంబడించాలి. లుక్ అట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ రిసీవ్ ద పవర్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యం వైపు చూచి శక్తి పొందాలని మీకు నేను మనవి చేస్తున్నాను. దేవుని విశ్వాసం చేత వెంబడించడం నేర్చుకుందాం. మనలో అనేక బలహీనతలు ఉన్నవి. వాటన్నింటి నుంచి మనం వెలుపటికి రావాలి అని అంటే, మనం ఖచ్చితంగా ప్రభువుపై మన దృష్టిని నిలపాలి. ఆయన ఇచ్చిన రక్షణను జాగ్రత్తగా కొనసాగించుకోవాలి. మెలకువతో ఉండాలి. పాపము పొంచి ఉంటుందనే సూత్రాన్ని మనం తెలుసుకోవాలి. అది వాకిటే పొంచి ఉంటుంది. నేను నిన్నటి దినం ఒక వాట్సాప్లో ఒక వీడియో చూశాను. అది ఫేస్బుక్లో అనుకుంటాను. ఆ వీడియో ఏంటంటే, కొంతమంది మనుషులు చిరుతపుల్ని వెతికి పట్టుకోవటానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆ నేపథ్యంలో ఆ పులి వారందరి మీద కంగారులో అటాక్ చేస్తుంది. ఆ తర్వాత దాన్ని మత్తు ఇంజెక్షన్ తగిలేట్టుగా షూట్ చేసి పట్టుకున్నారు. దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ. కానీ అది అటాక్ చేస్తుంది ప్రతి మనిషి మీద కూడా. సహోదరుడా, సహోదరి, దేవుని యొక్క వాక్యం మనకు జ్ఞాపకం చేస్తున్నది ఏమిటి? మన రక్షణను మనం కాపాడుకోవటం ద్వారా, మనలో కార్యసిద్ధి కలగటం ద్వారా, ఆయన దయా సంకల్పం నెరవేరటం ద్వారా మనం దేవునికి ఇష్టమై జీవించగలుగుతాం. ఒక మాట గుర్తుపెట్టుకోండి ముగింపులో, ఆయన సజీవుడు, నమ్మదగినవాడు. మీరెంత విధేయులవుతారో అంతగా మీరు హెచ్చించబడతారు. ఎంతగా ఆయనపై నమ్మకం ఉంచుతారో అంతగా ఆయనలో మీరు ఎదగగలుగుతారు. నేటి వాక్య ధ్యానానికి సహకారం ఇచ్చిన కుటుంబం, కీర్తిశేషురాలు శ్రీమతి ఎర్రగుంట సరోజిని గారు, మా తల్లి గారు, వీరి జ్ఞాపకార్థం మా నాన్నగారు కారుపాటి జెరమియా స్వామిదాస్ గారు, ఏసే పరిష్కారం ప్రొడ్యూసర్ గారు, రిటైర్డ్ హై స్కూల్ హెడ్ మాస్టర్ సహకారాన్ని ఇస్తున్నారు. దేవుడి కుటుంబాన్ని దీవించును కాక. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. వాక్యము విన్న బిడ్డలను దీవించు. నిన్ను ఈ దినము అనుభవించుటకు సహాయం చేయి. ఘనతమైన ప్రభావం మీరు పొందండి. మా ప్రేక్షకులను ఆశీర్వదించండి. వారి జీవితాల్లో నిండైనటువంటి కృప ప్రసాదం ఇచ్చి నిలవబెట్టండి ప్రభు. యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, కుమారుని యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడైండును కాక. ఆమేన్.